డియర్ సిటిజన్స్ నమస్తే. మన దగ్గర ఎస్ఈసి నేను ముందు నుంచి చెబుతున్నాను, నాకు అనుమానం ఉంది. ఈ నిమ్మగడ్డ గారికి మతి చెలించినది, మతి భ్రమించినది. అప్పుడు డాక్టర్ సుధాకర్ ప్రవర్తించినట్టే ఈయన ప్రవర్తించుచున్నాడు. ఫ్యూచర్లో ఇంకాస్త దిగజారి ప్రవర్తించే అవకాశం ఉంది అని అనుకున్నట్టుగానే పాపం తన దగ్గర పనిచేస్తున్నట్టు జేడి సాయి ప్రసాద్ అనే జాయింట్ డైరెక్టర్ని డిస్మిస్ చేశాడంట. డిస్మిస్, ఇంకా నయ్యం, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తున్నాను పో అనలేదు. సరే, ఇది పాపం అతనికి కొద్దిగా కొన్ని రోజులు ఇబ్బంది పెట్టే విషయమే, కానీ ఆ తర్వాత కోర్టు ట్రిబ్యునల్ అటు ఇటు పోతే ఈ యొక్క ఆర్డర్ని ఎట్లాగో కోర్టు కొట్టేస్తుంది. అతను తిరిగి రీఇన్స్టేట్ అవుతాడు, అది వేరే సంగతి. అయితే ఇతని చర్యలు చూడండి, ఎంత దుందుడుకు చర్యలు ఉన్నాయో. ఎందుకంటే మతి భ్రమించినప్పుడే ఇట్లాంటి చర్యలు అయితే చేపడతారు. సామాన్యంగా మన దగ్గర ఈ పరీక్షలు కండక్ట్ చేసేటప్పుడు యూనిట్ టెస్ట్, అదేంది హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్, ఇవన్నీ ఆ సెంటర్స్, ఆ యొక్క క్వశ్చన్ పేపర్లు, ఆ యొక్క ఇన్విజిలేటర్లు, ఇవన్నీ చూసుకొని కండక్ట్ చేస్తారు సామాన్యంగా. చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి క్లాసుల్లో, టీచర్లు పెట్టి యూనిట్ టెస్టు, అసైన్మెంట్, స్లిప్ టెస్టులు, అట్లాంటి వాటికి పిల్లల్ని అడుగుతారు ఎప్పుడు పెడదామని. సార్ హాలిడేస్ వస్తున్నాయి సార్, హాలిడేస్ అయిన తర్వాత పెట్టండి అంటే, ఎందుకు రేపే పెడతా అంటాడు. కొంతమంది క్రాక్స్ అయితే, మంచివాడైతే సరేలే మీరు అందరూ ఎప్పుడు అడిగితే అప్పుడు. ఇప్పుడు ఎవరన్నా తల తిక్కోడు, మన నిమ్మగడ్డ అంటోళ్ళు, లేదు మీరు ఇప్పుడే రాయాలి, రేపే రాయాలంటే అప్పుడు పిల్లలందరూ అరే రేపు ఎవరు రావద్దురా అనుకుంటారు. అనుకొని ఆబ్సెంట్ అయ్యారనుకోండి, రాలేదనుకోండి, ఎట్లా పెడతాడు? సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. నిమ్మగడ్డ ఒంటెద్దు పోకడుతో కోర్టు చెప్పింది, బాబు నువ్వు అందరితో మాట్లాడి డిస్కషన్ చేసుకొని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేయని మీటింగ్ అయితే పెట్టిండు. మీటింగ్లో అందరూ ఏమన్నారు? ఇప్పుడు వద్దండి, ఈ కరోనా వ్యాక్సినేషన్ ఉంది, తర్వాత పెడదాం అన్నారు. అంతే కదా, దాని ప్రకారం పోవాలి కదా. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పిండు, ఈయన చేసేది ఈయన చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చేసిండు. నోటిఫికేషన్ ఇచ్చేస్తే అక్కడ స్కూల్లో పిల్లల్లాగా వీళ్ళందరూ వచ్చారు. ఉద్యోగులు మాతోని కాదన్నారు, పోలీస్ అధికారులు మాతోని కాదన్నారు, ప్రభుత్వం కూడా మాతోని కాదు, మాకు వేరే పనులు ఉన్నాయి అంది. అయినా కానీ ఒంటెద్దు పోకడుతో నోటిఫికేషన్ ఇచ్చేశాడు. ఇది తలతిక్క పనే కదా. కోర్టు ఏం చేసింది? కొన్ని అక్షంతలు మొట్టికాయలు వేసి కొట్టేసింది. ఏం చేయాలో పాలుపోక ఆయన కింద ఉండే అధికారిని డిస్మిస్ చేశాడు. రేపొద్దున ఆయన కూడా ఈ రీఇన్స్టేట్ అవుతాడు, అది వేరే సంగతి. అయితే ఈయన తీసుకునే చర్యలు చూడండి. ఇంకొక మార్చి వరకు ఎన్ని చర్యలు తీసుకుంటాడో వేచి అయితే చూడాలి. తప్పకుండా ఈయన మాత్రం రిమోట్ కంట్రోల్తోనే పనిచేస్తున్నాడు. ఈయన చేతిలో ఏమీ లేదు, ఈయన మైండ్లో కూడా ఏమీ లేదు. పైనుంచి ఎట్లా ఆదేశాలు ఆ రిమోట్ ద్వారా ఏదొస్తే అది చేస్తున్నట్టయితే కనపడతా ఉంది. అట్లా చేసి 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 డాక్టర్ సుధాకర్ రోడ్ల మీద చొక్కా ఇప్పుకొని పొర్లాడిండు. ఈయన పరిస్థితి కూడా ఆ కోటు సూటు ఇప్పుకొని రోడ్డు మీద పడే రోజైతే ఆయనని ఎందుకు నమ్ముతారో అర్థమైతే కాని పరిస్థితి. సో ఇంకొకటి, రైతు చట్టాలు, ఈ విషయంలో సుప్రీంకోర్టు అయితే హోల్డ్ పెట్టేసింది చట్టాలు. అయితే ప్రభుత్వం ఒకటి బదనాం చేస్తుంది రైతుల్ని. ఆ రైతు యొక్క దీక్షలు వీటనక ఖలిస్తానవాదులు ఉన్నారు అని. రైతులు కూడా అంటున్నారు, ఈ చట్టాల వెనక ఆదానీ అంబానీ ఉన్నారు. ఆదానీ అంబానీ ఉంటే నిజంగా చట్టాల వెనక రైతుల వెనక కూడా ఎవరో ఒకరు ఉంటారు కూడా, ఉండాలి కూడా. ఉండకపోతే 47 రోజులు హౌ దే కెన్ సర్వైవ్? ఇంత చలిలో రోడ్ల మీద 47 రోజులుగా తిండి తిప్పలు లేకుండా ఎట్లా ఉండగలుగుతారండి? అన్ని సౌకర్యాలు తోటి వాళ్ళు ఉన్నారంటే ఎవరో ఒకరు ఉంటారు వెనక. వాళ్ళకి ప్రభుత్వానికి అన్ని వ్యవస్థలు ప్రభుత్వంతో ఉంటాయి.
అలాంటి ప్రభుత్వాన్ని ఢీకొట్టాలంటే, అదానీ అంబానీ లాంటి వాళ్ళని ఢీకొట్టాలంటే రైతుల వెనుక అందరూ ఉండాలి, ఉంటారు. వాళ్ళందరికీ సాల్యూట్, వీ హ్యావ్ టు సే సాల్యూట్ టు దెమ్. సో అదన్నమాట. వాళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అంటారు. మన ఎస్సీసీ వెనక బాబు గారు. అయితే ఎవరన్నా ఉండనీగాక, వాళ్ళు మంచి చేయిస్తే ఓకే. అట్లా మంచి కాకుండా ఇట్లాంటివి చేయిస్తే అప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం తీసుకొని ఈ విధంగా చట్టాలను అయితే మరి హోల్డ్లో పెట్టాల్సి వచ్చింది. ఈ నిమ్మగడ్డ చేసిన దాన్ని కూడా కొట్టివేయవలసి వచ్చింది. రేపొద్దున సాయి ప్రసాద్ డిస్మిస్ని కూడా కోర్టు కొట్టివేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విధంగా మన దగ్గర అయితే వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. ఏ ఒక్క వ్యవస్థ కూడా ఇండిపెండెంట్గా నడుస్తున్నట్టయితే కనబడడం లేదు. అన్ని రిమోట్ కంట్రోల్ ద్వారానే నడుస్తున్నట్టయితే కనబడుతూ ఉన్నాయి. ఎటు పోతుందో ఈ వ్యవస్థ అర్థం కాకుండా అయితే ఉన్నది. సో ఇది టూకీగా ఈరోజు వరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.